హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ రమ్య. డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి అనుకునే ప్రతి ఒక్కరి చూపు ఇప్పుడు స్టాక్ మార్కెట్ వైపు ఉంది. మరి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే అంత ఈజీ అయితే కాదు కదా. ప్రాపర్ గైడెన్స్, ప్రాపర్ నాలెడ్జ్ చాలా అవసరం. అటువంటి నాలెడ్జ్, అటువంటి గైడెన్స్ ఇస్తుంది మన గానుగుపట్టి ట్రేడింగ్ అకాడమీ. సో ఇప్పుడు మనతో ఉన్నారు గానుగుపట్టి ట్రేడింగ్ అకాడమీ డైరెక్టర్ రామచంద్రమూర్తి గారు. వారితో మాట్లాడి అసలు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఎస్. ఇప్పుడు ఇరాన్ యుద్ధం కూడా ఒక కొలిక్కి వచ్చినట్టు అనిపిస్తుంది. సో ఇప్పుడు ఆఫ్టర్ యుద్ధం తర్వాత స్టాక్ మార్కెట్ ఎలా ఉంది సార్? ఇప్పుడు ఎలా ఉంది కరెంట్? యాక్చువల్గా అండి ఇప్పుడు జనవరి 25th వరకు ఆల్ టైమ్ హై వచ్చింది నిఫ్టీ, కానీ మన ఇండియన్ మార్కెట్ 26,200. ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తారీఖు బడ్జెట్ కూడా బాగుంది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క అమెరికా ఇరాన్ మీద యుద్ధం మొదలైందో ఫిబ్రవరి 28 నుంచి కూడా మార్కెట్స్ అన్ని కూడా చాలా కరెక్షన్ అయినాయి. దాదాపు 20% కరెక్షన్స్ అయితే అయినాయి. సో ఇప్పుడు కొంచెం ఎప్పుడైతే సీజ్ ఫైర్ అయిందో లాస్ట్ 2 days నుంచి కూడా మార్కెట్స్ రీబౌండ్ అయినాయి. ఇప్పుడు ప్రెసెంట్ నిఫ్టీ వచ్చి 22,800 అలా ఉంది. బ్యాంక్ నిఫ్టీ కానీ అది 55,000 దాకా వచ్చింది. సో ఇలాంటి టైంలో ఇప్పుడు రిబౌన్స్ అవుతుంది. మార్కెట్స్ మ్యాక్సిమం కరెక్షన్ అయిపోయి ఇప్పుడు పాజిటివ్ మోడ్లోకి వచ్చాయన్నమాట. ఓకే. సో ఇప్పుడు ఇంత పాజిటివ్ మోడ్లోకి వస్తుంది అండ్ రీబౌన్స్ అవుతుంది అని అంటున్నారు. సో మరి ఈ టైంలో నెక్స్ట్ 3 monthsలో ఇన్వెస్ట్ చేయాలి అంటే బెస్ట్ ఏవి ఉన్నాయి అనేది ఒకసారి చెప్తారా? డెఫినెట్గా అండి. ఇక్కడ ఏంటంటే చాలామంది ఇన్వెస్టర్స్ అందరూ కూడా ఇప్పుడు 2025 నుంచి కూడా 2026 ఏప్రిల్ వరకు ఎక్కడ కూడా మార్కెట్స్ అప్వర్డ్ లేదు. ఉన్నా కానీ కొంత 2 రోజులు పాజిటివ్ అయ్యి ఎక్కువ డౌన్ సైడే ఉన్నాయి. చాలామంది నిరాశలో ఉన్నారు, డల్గా ఉన్నారు. అయితే ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము చార్ట్స్ చూసి అబ్జర్వ్ చేసేది ఏంటంటే మంత్లీ చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్ వచ్చాయి, వీక్లీ చార్ట్స్ కూడా పాజిటివ్ వస్తున్నాయి. కాబట్టి ఈసారి కొంచెం మంచి ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉంది. చాలామంది ఇప్పుడు నిరాశలు వెళ్ళిపోయారు, ఈ మార్కెట్లు ఇంతే అయిపోతున్నాయి. లాస్ట్ 2 years నుంచి కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఎక్కడ మనీ ప్రాఫిట్స్ ఇవ్వలేదు. బట్ ఇలాంటి టైంలో ఏంటంటే మనం ఇక్కడ మా ఎక్స్పీరియన్స్ ప్రకారం అందరికి చెప్పేది ఏంటంటే మనం మంచి రోజులు ఉంటాయి, చెడ్డ రోజులు ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి ఇప్పుడు చెడ్డ రోజుల్లో ఏం అవ్వాలంటే మనం ఉండాలి మార్కెట్లో, చాలా నిలబడాలి. చాలా మంది ఏంటంటే మార్కెట్లో వెళ్ళిపోదాము మళ్ళీ బాగున్నప్పుడు వద్దాం అనుకుంటారు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఒక్కసారి ర్యాలీ వచ్చేస్తుంది, మళ్ళీ హైలో ఎంటర్ అయితే మళ్ళీ లాసెస్ అవుతాయి. కాబట్టి మీరు ఈ మార్కెట్ ఇవాళ చూసిన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే కరోనా టైంలో 2020లో మార్కెట్ ఎలా ఉంది, అప్పుడేమైంది చాలా డౌన్ అయిపోయి మళ్ళీ 1 yearలోనే బాగా రిబౌన్స్ అయింది. సో కాబట్టి ఆ రోజు ఎగ్జిట్ అయిపోయిన వాళ్ళు ఎవరు కూడా ప్రాఫిట్స్ తీసుకోవాలా. కాబట్టి మీ అందరికీ మేము చెప్పేది ఏంటంటే మార్కెట్లో స్టేబుల్గా ఉండండి. అవసరమైతే మనీ ఉంటే యాడ్ చేసుకోండి, బట్ లేకపోతే ఈక్విటీస్లో ఉన్న వాళ్ళు టాప్ 500 కంపెనీస్లో కనుక మీ స్టాక్స్ ఉంటే మీరు భయపడద్దు, అవి మళ్ళీ రిబౌన్స్ అవుతాయి. ఓకే. సో ఎక్స్పీరియన్స్ కంటిన్యూస్గా మేము ఉన్న ఎక్స్పీరియన్స్ మాకు చెప్పింది అదే. పేషెన్స్గా వెయిట్ చేయండి, ప్యానిక్ అయ్యి ఎగ్జిట్ అవ్వకండి. ఇది ఎస్. సో మరి నెక్స్ట్ 3 monthsలో బెస్ట్ స్టాక్స్ అంటే ఏమి ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఫస్ట్ చూసుకుంటే హ్యావెల్స్ మనందరికి తెలిసిన కంపెనీ. ఇప్పుడు సమ్మర్లో మంచి సీజన్, ఏసీలు కానీ ఫ్యాన్స్ కానీ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అన్నిటికీ హ్యావెల్స్. ఇప్పుడు ప్రెసెంట్ 1250 ఆ రేంజ్ ఉంది. ఇక్కడ కొంత ఇన్వెస్ట్ చేసుకోండి, మళ్ళీ 1200లో మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇది అంతకుముందు 1600 1700 దాకా కూడా వెళ్ళింది. ఇప్పుడు ఇమీడియట్గా టార్గెట్ తీసుకుంటే 1450 ఆ రేంజ్ వరకు టార్గెట్ ఉంది. 2-3 monthsలో బాగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే మంత్లీ చార్ట్స్ అన్నీ కూడా పాజిటివ్ టర్న్ అవుతున్నాయి. తర్వాత ఏంటంటే ఇంటెలెక్ట్, ఈ కంపెనీ మిడ్ క్యాప్ స్టాకు, ఇది కూడా టాప్ 500 కంపెనీయే. ఇప్పుడు అరౌండ్ 670 ఆ రేంజ్ ఉంది. మళ్ళీ 600లో కూడా యాడ్ చేసుకోండి, 670 మళ్ళీ 600లో కూడా డౌన్ అయినా యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 900 దాకా ఉంది. ఇది కూడా టాప్ 500 కంపెనీలో మంచి మూవ్మెంట్ ఉందని. ఆ తర్వాత ఐటీసీ, మనందరికి తెలిసింది ఐటీసీ, అది 520 నుంచి ఫాల్ అయ్యి ఇప్పుడు 300 ఆ రేంజ్కి వచ్చింది. ఇక్కడ బై చేసుకోండి. 270 అలా వచ్చినా కూడా యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 400 టార్గెట్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. తర్వాత ఆర్తి ఇండస్ట్రీస్ కూడా మనందరికి తెలిసిందే. ఇది కూడా నిఫ్టీ 500 టాప్ 500 కంపెనీస్లో ఉన్నది. ఇది ప్రజెంట్ 420-425 ఆ రేంజ్ ఉంది. అది మళ్ళీ 360 అలా వచ్చినా కూడా యాడ్ చేసుకోండి. టార్గెట్ వచ్చి 700. తర్వాత ఏంటంటే ఎదర్ ఎనర్జీ,
మనం ఎలక్ట్రికల్ వెహికల్ 2 వీలర్లో మంచి స్ట్రాంగ్గా ఉంది, మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు లాస్ట్ ఏప్రిల్ రిజల్ట్ చూసుకుంటే దాదాపు 1 lakh వెహికల్స్ ఇది సేల్స్ ఎక్కువ ఉన్నాయి సార్. ఎక్కువ ఉన్నాయి ఇతర ఎనర్జీ. ఇది ప్రజెంట్ 800 ఆ రేంజ్ ఉంది. అంతకుముందు 680 నుంచి రివర్సల్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ 800లో ఉంది. ఇక్కడ తీసుకోండి. మళ్ళీ 700 వచ్చినా కూడా యాడ్ చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 1000 రూపీస్ దాకా ఉంది. అయితే మీ అందరికీ సెబీ రూల్స్ ప్రకారం ఏంటంటే ఇది ఓన్లీ నా పర్సనల్ ఒపీనియనే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి. నేను ఎక్కడ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు. సో మీరు కూడా 1-2 సార్లు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్తో మాట్లాడి సజెషన్ తీసుకోండి. క్రాస్ చెక్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అంటారు. చేసుకోవచ్చు. ఎస్, సూపర్ సార్. సో మరి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీలో సక్సెస్ఫుల్గా బ్యాచెస్ అయితే రన్ అవుతున్నాయి. అందరూ విద్యార్థులు కూడా మంచిగా నేర్చుకుంటున్నారు. అండ్ దట్టు మనం కూడా కంటిన్యూ వీడియోస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఎక్సైటెడ్ ఏంటంటే మరి నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని. అవునండి. యాక్చువల్గా ఈ టఫ్ టైంలో కూడా మార్కెట్స్ ఫాలో అవుతున్న టైంలోనే చాలామంది ఇప్పుడు రియల్గా రియలైజ్ అవుతారు మార్కెట్స్ డబ్బులు సంపాదించడం ఎంత కష్టం అనేది. అవును. సో ఇప్పుడు మార్కెట్ బాగున్నప్పుడు బుల్ మార్కెట్లో అందరికీ ఏముంది, మనకి చాలా ఈజీ అనిపిస్తుంది. ఎస్, కరెక్ట్. కానీ బేరిష్ మార్కెట్లో డౌన్ ఉన్నప్పుడు అసలు మనం నాలెడ్జ్ లేకుండా ఓన్లీ మనీ పెట్టుకొని చాలా లాసెస్ అవుతాం. చాలామంది ఆప్షన్స్ అని, ఫ్యూచర్స్ అని, ఈక్విటీస్లో కూడా చిన్న చిన్న స్టాక్స్ చేసి స్టాప్ లాస్లు పెట్టకుండా హెవీ లాసెస్ అవుతాం. వాళ్ళందరి కోసం మేము ఈ గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీ అనేది స్టార్ట్ చేసి లాస్ట్ 5 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం. ఏంటంటే వాళ్ళ అల్టిమేట్గా ఏంటి అంటే ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. మనం ఎంత ఎర్నింగ్లోనే లెర్నింగ్ ఉంది. ఈ తీసేస్తే లెర్న్ అంటే లెర్నింగ్ లేకుండా ఎర్నింగ్ అనేది అవ్వదు. సో మనం ఆ లెర్నింగ్ అనేది మీకు ఇవ్వటం ద్వారా మీరు బాగా ఎర్నింగ్ చేసుకోవటానికి ఈ గానుగుపాటి అకాడమీ అనేది ఒక పాత్ ఫైండర్ లాగా మీకు యూజ్ అవుతుంది. సో మీకు దీనిలో ఏంటంటే బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్స్ చెప్తాం. బేసిక్స్ అసలు క్యాండిల్ స్టిక్, దీనిలో ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అని 2 ఉంటాయి. టెక్నికల్ అనాలిసిస్ ఏంటంటే ట్రెండ్ అనేది అర్థమవుతుంటుంది. మార్కెట్ ట్రెండ్ ఏంటి, ఏ డైరెక్షన్లో ఉంది, డౌన్ ట్రెండ్ ఉందా, అప్ ట్రెండ్ ఉందా. డౌన్ ట్రెండ్ ఉంది ఏంటనేది మనకి ముందే తెలుస్తూ ఉంటుంది, నాలెడ్జ్ వస్తుంది. సో దాన్ని ఏంటంటే చార్ట్స్లో మనం క్యాండిల్ స్టిక్ అని, ఏటీఆర్ బ్యాండ్స్ అని, మూవింగ్ యావరేజెస్, ఎంఏసిడి హిస్టోగ్రాము, స్టోకాస్టిక్స్, ఇలా ఒక 8 ఇండికేటర్స్ మీకు చెప్తాం. దాన్ని మీరు ఎలా 2 టైం ఫ్రేమ్స్ ఉంటాయి, 3 టైం ఫ్రేమ్స్, డిఫరెంట్ టైం ఫ్రేమ్స్లో ఎలా చూడాలి వీటిని, అలాగే ఈ టైం ఫ్రేమ్స్ని ఎలా మెర్జ్ చేసుకొని మనం ఒక బై స్ట్రాటజీ కానీ సెల్ స్ట్రాటజీ కానీ ఎలా తీసుకోవాలనేది మీకు చెప్తాం. దానివల్ల మీకు ఏంటంటే ఎంట్రీ పాయింట్ చాలా యాక్యురేట్గా ఉంటుంది. అలాగే టార్గెట్స్ ఏంటి, స్టాప్ లాస్లు ఏంటి, ఇవన్నీ కూడా మీకు క్లియర్గా వస్తాయి. సో కంప్లీట్ సిలబస్ ఉంటుందండి. ఎన్ఎస్సి మెటీరియల్ డైరెక్ట్గా మీరు ఎన్ఎస్సి మెటీరియల్ ఏదైతే ఉందో అది ఇస్తే ఇంటర్నేషనల్ మెటీరియల్ అనమాట. సో దీనిలో మళ్ళీ డవ్ థియరీ ఉంటుంది, ఎలియాట్ వేవ్ థియరీ ఉంటుంది. సో ఇలా మొత్తం మోడర్న్ కూడా మీకు అడ్వాన్స్డ్ వస్తాయి అన్నమాట. దాంతో ఒక లేమ్యాన్కి కూడా అంటే అరే మనకి ఎందుకు మనం లాస్ అవుతున్నాం అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో మనం ఎలా సంపాదించాలి, సక్సెస్ ఎలా అవ్వాలనేది మీకు ఉంటుంది. అయితే ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా కానీ టీచర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాం. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి టీచర్ లేకపోతే ఏమవుతుందంటే మీకు ఏ ఏజ్లో ఉన్నా కానీ ఒక రకమైన మీరు అసలు రైట్ చేస్తున్నారా రాంగ్ చేస్తున్నారని కరెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు అనమాట. గురువు ఇంపార్టెంట్. సో ఈ ఫీల్డ్ ఎస్పెషల్ ఏంటంటే ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్ అనేది మీకు లేకపోతే మీకు అక్కడ మనీ ఏమవుతుందో తెలియదు, మార్కెట్ కండిషన్స్ తెలియవు, ఎవరితో మాట్లాడలేదు. ఎందుకంటే హై రిస్క్. ఇప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్ కానీ మన రిలేటివ్స్లో వాళ్ళకు కూడా యావరేజ్ నాలెడ్జే తప్ప దీనిలో స్టాండర్డ్ నాలెడ్జ్ ఉండదు కదా. కాబట్టి ఏంటంటే మనం ఒక నాలెడ్జ్ తీసుకొని ఎన్నో వేలు లైఫ్లో ఖర్చు పెడుతున్నాం. సో దీనికి కూడా అంతే. ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ మనం ఒక 1 lakh 2 lakhs అలా ఖర్చు పెడుతున్నాం. డబ్బు కోసమే. దీనికి ఏంటంటే డబ్బు రావాలంటే కంపల్సరీ మనకి నాలెడ్జ్ ఉంటేనే వర్క్ చేయగలం, పర్ఫెక్ట్ వర్క్. ఆ పర్ఫెక్ట్ వర్క్ రావాలంటే మనకి ఒక టీచర్ ఉండాలి. అలా ఉంటేనే మీకు సక్సెస్ అవుతాం. సో దానివల్ల ఏంటంటే మీరు ఆ ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ ఇప్పుడు చెప్పాను. ఫండమెంటల్స్ అనాలిసిస్లో ఏంటంటే అసలు ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్ ఏంటి, బ్యాలెన్స్ షీట్ ఏంటి, ఆ కంపెనీ ఎలా ఉంది, తర్వాత దానిలో ఈపీఎస్ ఏంటి, రేషియోస్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఫండమెంటల్ అనాలిసిస్లో వస్తాయి. ఫండమెంటల్ అనాలిసిస్ కరెక్ట్గా ఉండి ఒక కంపెనీని మీరు ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ 3 years 5 years ఆర్జన్లో పెట్టుకుంటే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. సో వెల్త్ అంతా కూడా ఈక్విటీస్లోనే అవుతాయి.
అందుకే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే కంపెనీ స్ట్రాంగ్ ఉందా వీక్ ఉందా అనేది మనకి ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు మీరు ఐడియా లాంటి కంపెనీల్లో లాస్ట్ 5 ఇయర్స్ ఉన్నా కానీ అది అక్కడ రూ. 11 రూ. 12 దగ్గరే ఉంది. అవును. సో మీరు టైం అంతా వేస్ట్ అయిపోతుంది. బట్ రైట్ కంపెనీ కనుక మీరు చూస్ చేసుకోకపోతే ఎప్పుడు లాస్లోనే ఉంటాం. సో ఓకే. అలా కాకుండా రాంగ్ కంపెనీలు చూస్ చేసుకుని లైఫ్ లాంగ్ వెయిట్ చేసే బదులు రైట్ కంపెనీస్ని నేర్చుకొని సో గైడెన్స్ తీసుకోవటం వల్ల మీరు మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. కరెక్ట్ సార్, ఇది కరెక్ట్. మీకు చెప్పేది మేము. ఎస్. సో మరి ఈ సిలబస్ అంతా నేర్చుకోవడానికి మనకి ఎంత టైం పట్టొచ్చు అంటారు? ఇప్పుడు ఏంటంటే మీకు ఇది 3 months కోర్సు చెప్తున్నామండి. 3 months అన్నమాట. సో ఈవినింగ్ 8 to 9 క్లాసెస్. సో ఆన్లైన్ కూడా ఉంది? ఆన్లైన్ ఉంది, ఓ. ఆఫ్లైన్ ఉంది. సో ఆన్లైన్ ఆఫ్లైన్ ఉంది. అంటే 3 months కాంప్రహెన్సివ్గా మీకు చెప్తాం. లైవ్ మార్కెట్లో 1 month ఇస్తాం మీకు. అంటే ఎవ్రీడే 2 months థియరీ చెప్పాక 1 month పర్ఫెక్ట్గా లైవ్ మార్కెట్లో మీకు మీతో ప్రాక్టీస్ చేపిస్తాం. గ్రేట్. మీతో ప్రాక్టీస్ చేపిస్తాం ఇంకా. ఓకే. సో దాంతో ఏమవుతుందంటే ఇక ఫెయిల్యూర్ అనే ఛాన్సే లేదు. సార్ బట్ అందరూ షార్ప్గా ఉండరు కదా సార్, అందరికీ 3 monthsలో వచ్చేసిద్ది అంటారా? దానికి కూడా ఒక ఆఫర్ ఇచ్చాం. ఒకవేళ 3 monthsలో కూడా ఇంకా రాకపోతే మీకేం చెప్తామంటే ఇంకో బ్యాచ్లో ఫ్రీగా జాయిన్ అవ్వండి. ఓ బంపర్ ఆఫర్. ఇంకో బ్యాచ్లో ఫ్రీగా జాయిన్ అవ్వండి. మీరు సక్సెస్ అయ్యేదాకా మాతో ఉండండి. మీరు ఆ చెయ్యి పట్టుకున్న చెయ్యి వదిలిపెట్టారంటారు. వదిలిపెట్టాం. గ్రేట్, గ్రేట్. ఎందుకంటే ఇప్పుడు మీరు బాగుంటేనే ఇంకో రిఫరెన్స్ వస్తుంది. ఒక సాటిస్ఫైడ్ క్లయింటే రిఫరెన్స్ ఇస్తాడు. మా బిజినెస్ బాగుండాలన్నా మీరు బాగుంటేనే మేము బాగుంటాం. కాబట్టి ఏంటంటే ఇప్పుడు 3 months కంప్లీట్. అంతకుముందు 2 months ఇచ్చేవాడిని. ఇప్పుడు ఇంక ఎక్స్టెండ్ చేసే 1 month. ఎందుకంటే మీరు అన్నట్టు ఇంకొక డౌట్ వస్తుంది. కొంతమంది కొంత లేట్గా ర్యాప్ చేస్తుంటారు, అవును. లేదా టైము అడ్జస్ట్మెంట్ అవ్వకపోవచ్చు, అవును. లేకపోతే కొన్ని రకరకాల సిచ్యుయేషన్స్లో ఉంటాం. అందుకని ఏంటంటే 3 months పెట్టుకోవటం వల్ల ఏదో ఒక టైంలో వాళ్ళు అవైలబిలిటీ చూసుకుంటారు, వాళ్ళు పర్ఫెక్ట్ అవుతారు. అయితే మా దగ్గర ఇక్కడికి ఆన్లైన్లో రావచ్చు, ఆఫ్లైన్లో రావచ్చు. సో 2 months అయితే థియరీ ట్రైనింగ్ ఉంటుంది. థియరీ లాస్ట్ 3rd month మాత్రం ఇంటెన్సివ్ ట్రైనింగ్ ఇస్తాం మీకు. ఓకే. మీ చేతే చేపిస్తాం, మీ చేత మా స్టాఫ్ ఉంటారు, మిమ్మల్ని కంప్లీట్ ఫోకస్ చేసి పర్సనలైజ్డ్ సర్వీస్. ఓకే. మీరు కంపల్సరీ రావాలి, మీకు అనేది డెడికేషన్ అనమాట. సూపర్. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ లాగా తీసుకొని మీరు డెడికేట్ అవుతారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరైతే వీక్ ఉన్నారో, అంటే వీక్ అంటే ఏంటంటే టైం అడ్జస్ట్ చేయలేకపోవటం, లేకపోతే బయట ఉండటం, అలాంటివన్నీ కూడా మనకి సెట్ చేసి మాకు ఒక డెడికేటెడ్ పర్సన్ మీకు అలాట్ చేసి వాళ్ళతో మీకు చెప్పిస్తాను. నేను కంప్లీట్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తాను. తర్వాత కొంతమందికి ఏంటంటే వీకెండ్స్ ఫ్రీ ఉంటుంది. అవును. సో వాళ్ళకి ఐటీ కంపెనీలో జాబ్ చేసే వాళ్ళకి కూడా వీకెండ్ ఉంటుంది. కొంతమంది ఏంటి మేము వీక్ డేస్లో మీ దగ్గరికి వచ్చి ట్రైన్ అవుతాం అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా రావచ్చు. సో రకరకాల ఇప్పుడు మెయిన్ హౌస్ వైఫ్స్ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మా దగ్గరికి వచ్చి నేర్చుకోవచ్చు. రిటైర్డ్ పీపుల్ ఉంటారు. రిటైర్డ్ పీపుల్ పర్ఫెక్ట్గా వాళ్ళు సెట్ అవుతారు. అలాగే ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ కూడా ఉంటుంది. సో రెండు కూడా మీకు డెడికేటెడ్ సపోర్ట్. మా పీపుల్ మీకు ఎటు ఫోన్ కాల్ జస్ట్ రెడీగా ఉంటారు. లాట్ ఆఫ్ వాళ్ళు చాలా స్టాఫ్ ఉన్నారు మాకు. సో లేడీస్ స్టాఫ్ ఉన్నారు, జెంట్స్ ఉన్నారు. సో మేమందరం ఏంటంటే వీఆర్ ఫర్ యూ. సో మీకు థియరీ చెప్తాను నేను, మా స్టాఫ్ మీకు ప్రాక్టీస్ చేపిస్తుంటారు. సో మీ చేత ట్రేడ్ చేపిస్తుంటారు, మానిటరింగ్ చేపిస్తుంటారు. ఎందుకు మీరు సక్సెస్ అవరో మీకు ఆ రీజన్స్ మీరే ఐడెంటిఫై చేసుకొని ఎక్కడ ఫెయిల్ అవుతున్నావు, ఏంటి నా వీక్ పాయింట్స్, సో వాటిని కవర్ చేసుకోవటం అలా. సో దానికి ఏం కావాలి, సో దానికి మీకు అలా పర్సనలైజ్డ్గా ఒక్కొక్కరికి ఒక్కొక్క మిస్టేక్ ఉంటుంది. సో ఒకళ్ళు ఏంటి ఆప్షన్స్ విపరీతంగా చేస్తారు, ఒకళ్ళు ఏమో ఓవర్ ట్రేడింగ్ విపరీతంగా చేస్తారు, ఒకళ్ళు ఏమో ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్లోనే చూస్తుంటారు. అలా రకరకాల పీపుల్కి రకరకాల హ్యాబిట్స్ వల్ల మనం కరెక్ట్గా చేయలేకపోతుంటాం. కొంతమంది ఏంటి ఓన్లీ బ్యాంక్ నిఫ్టీ చేస్తానంటారు, లేకపోతే నిఫ్టీలో చేస్తారు. మీరు ఏదైనా చూస్ చేసుకోండి, దానిలో మీరు ఎలా సక్సెస్ అవ్వాలో మీకు మేము ట్రైనింగ్ ఇస్తాం. సూపర్. సో నేర్పించే బాధ్యత మీది, నేర్చుకునే బాధ్యత వాళ్ళది. సో ఇప్పుడు మీరు అన్నీ చెప్తాను మీకు. సో పర్ఫెక్ట్ మీరు దేనిలో మీరు పర్ఫెక్ట్, మీకు ఏదైతే ఇష్టంగా ఉంటుంది, ఏ టాపిక్ అనేది దేనిలో. చాలామంది ఒకళ్ళు బ్యాంక్ నిఫ్టీ అంటారు, ఒకళ్ళు క్రూడ్ ఆయిల్ అంటారు, ఒకళ్ళు మీరు గోల్డ్ సిల్వర్ మీద చేస్తూ ఉంటారు. సో మీరేంటంటే కాంప్రమైజ్, ఇప్పుడు ఒక కార్లో 4 గేర్లు ఎలా ఉన్నాయో అన్నీ నేర్చుకోవాలి. మీరు ఏది కంఫర్ట్ అనేది కూడా ఆ 3rd monthలో ఈ 2 months మిమ్మల్ని అబ్జర్వ్ చేసి 3rd month స్పెషలైజేషన్. సో మిమ్మల్ని స్పెషలైజేషన్ చేపిస్తాం.
సూపర్ సార్. కొంతమందికి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇంట్రాడే చేస్తూ అంటారు. ఓకే, మీరు ఏదైతే పర్ఫెక్టో ఆ లాస్ట్ మంత్ మీకే, ఓకే, మీలో ఏదైతే ఆ స్కిల్స్ సెట్ బాగా ఉంటుంది, డిజైర్ బాగా ఉంటుంది, ప్యాషన్ బాగా ఉంటుంది, అది మీకు ఐడెంటిఫై చేసి మీకు దానిలో ఒక సూపర్ క్వాలిటీకి చేపిస్తాం. మీరు ఇంకా అవసరమైతే ఇంకా 1 మంత్ 2 మంత్స్ కూడా మీకు దాని మీద స్పెండ్ చేసుకోవచ్చు మాతో. గ్రేట్ సార్, గ్రేట్. సో మీరు పర్ఫెక్ట్ అయ్యి మీరు పర్ఫెక్ట్ అవుతారు ఇక. సూపర్ సార్, సూపర్. ఎస్ సార్. సో మరి క్యాపిటల్ ప్రొటెక్షన్ చేయడానికి ఏమైనా గైడెన్స్ ఇస్తుంటారా? ఎక్సలెంట్ మేడం. ఇప్పుడున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్స్లో ఇప్పుడు ఈ పాటికి అందరికి అర్థమయ్యేది ఏంటంటే, ప్రాఫిట్ ఎంత ఇంపార్టెంటో ఉన్న క్యాపిటల్ కాపాడుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సో అది ఇప్పుడు అర్థమై ఉంటుంది మార్కెట్ ఫాలో అవుతున్నప్పుడు. దాన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి కంపల్సరీ అంటే, మనం ఎంటర్ అవుతున్నప్పుడే ప్రొటెక్షన్ ఎలా తీసుకోవాలి, దానికి ఆప్షన్స్ అనేది టూల్ ఎలా వాడుకోవాలి. సో అలాగే మనకి క్యాపిటల్ ప్రొటెక్షన్కి ఇంకేమేమి ఉన్నాయి అవన్నీ కూడా మీకు చెప్తాం. సో హెడ్జింగ్లో ఏంటంటే నిఫ్టీ ఇండెక్స్తో హెడ్ చేయటం వల్ల, లేకపోతే ఓన్లీ స్టాక్ హెడ్జింగా, లేకపోతే ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ టైపా. సో లార్జ్ స్కేల్ వెళ్తే అలా తీసుకోవాలి, మీడియం స్కేల్ అలా తీసుకోవాలి. ఇది ఒక పెద్ద ఎక్స్క్లూజివ్ క్లాస్ అనమాట. సో రిస్క్ మేనేజ్మెంట్ అంటాం దీన్ని. ప్రొటెక్షన్ ఎంత ఇంపార్టెంట్, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దాన్ని మ్యాండేటరీగా మనకి ఎంటర్ అయ్యేటప్పుడే ఎలా చూసుకోవాలి. చాలామంది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ని చాలా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని ఎలా తీసుకోవాలి ఇమీడియట్గా. సో అలా మీకు చెప్తాం. అంటే రేపు ఏమవుతుందో తెలియదు కాబట్టి ఇవాళ మనం ఆ మార్కెట్ని ఎంటర్ అయ్యేటప్పుడే మనం నెగిటివ్ సెకండ్ థాట్ అంటే లాస్ ఎంత వస్తుంది, దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి అనేది మీకు ఎక్స్క్లూజివ్ ఉంటుంది రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, అది చెప్తాం మీకు. అడ్వైజరీ సర్వీసెస్ ఇస్తున్నారా? అవునండి. అడ్వైజరీ సర్వీసెస్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఏంటంటే మాకు కొంత నాలెడ్జ్ ఉందండి, మాకు మనీ ఉంది, మీరు అంత టైం కూడా లేదు జాయిన్ అదే క్లాసెస్కి అన్న వాళ్ళకి ఏంటంటే ఎక్స్క్లూజివ్గా మాది అడ్వైజరీ సర్వీసెస్ ఉంది. మొతిలాల్ ఒస్వాల్ మా ఫ్రాంచైజీ ఉంది, ప్లస్ మేము కూడా పర్సనల్ అడ్వైజరీ ఉంటుంది. దీనిలో మీకు ఏమవుతుందంటే మంచి అడ్వైజరీ ఏమున్నాయి, లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ కానీ, సో ఇన్వెస్ట్మెంట్కి లేదా ట్రేడింగ్ చేసుకోవడానికి డైలీ వస్తుంటాయి. సో వాటిలో మీకు ఏంటంటే టార్గెట్, స్టాప్ లాస్, ఎంట్రీ పాయింట్ ఈ 3 ఉండటం వల్ల మీరు ఏమవుతారంటే రివెంజ్ ట్రేడింగ్ కానీ లేకపోతే యావరేజ్ ట్రేడింగ్ కానీ ఇవి చేయరు అనమాట. సో మీకు ఎంటర్ అయ్యేటప్పుడే మీకు ఇది ఎంట్రీ పాయింట్, ఇక్కడ టార్గెట్, ఇది స్టాప్ లాస్ అని తెలిసింది అనుకోండి, ఇంకా మీకు ఏమవుతుందంటే దాన్ని ఫాలో అవటం వల్ల మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు ఏం తెలియదు అనుకోండి, సపోజ్ మీకు ఏది కొనాలో తెలియదు, అలాంటప్పుడు ఇలాంటి అడ్వైజరీ సర్వీసెస్ తీసుకోవటం వల్ల మీకు బెనిఫిట్ అవుతారు. సూపర్ సార్, సూపర్. సో చాలామంది బిజినెస్ మ్యాన్లు కానీ ఐటీ ఎంప్లాయీస్ కానీ వాళ్ళు సంపాదించే బిజీలో ఉండి ఆ డబ్బుని మేనేజ్ చేసుకోవడం ఎలా అనేది తెలియదు. సో మరి ఫండ్ మేనేజ్మెంట్ చేస్తుంటారా మీరు? అవునండి, దీన్ని ఏంటంటే ఫండ్ మేనేజ్మెంట్ అంటాము. అయితే ఏంటంటే మీ పేరు మీదే మోతీలాల్ ఒస్వాల్ మాది ఫ్రాంచైజీ ఉంది, దానిలో అకౌంట్ ఓపెన్ చేసి మా స్టాఫ్ ఏం చేస్తారంటే మీకు మీతో అమౌంట్ యాడ్ చేయించి ఏదైతే కొనాలి అమ్మాలని మీకు ఫోన్ చేసి ఆర్డర్స్ పెడుతుంటాం అనమాట. ఓకే, ఆ మెసేజ్ మీకు ఎటు వస్తుంది, యాజ్ పర్ సెబీ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి కంప్లైంట్స్ ప్రకారం మీకు ట్రేడ్ సైడ్ చేపిస్తుంటాం. సో మీకేమవుతుందంటే అక్కడ టైం వేస్ట్ అవ్వదు, అంటే మీకు మీ టైం యూసేజ్ అవుతుంది. సో మీకు ఎంట్రీ పాయింట్ అక్కడ టార్గెట్స్, స్టాప్ లాస్లు ఇవన్నీ తెలుస్తుంటే మీకు ఫోన్ చేసి చెప్తుంటాం, కాబట్టి మీరు పర్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. గ్రేట్ సార్, గ్రేట్. సో కాబట్టి ఈ మూడిట్లో ఏదో ఒకటి మీరు తీసుకొని మీరు ఏంటంటే బెనిఫిట్ అవ్వచ్చు. ఎస్. సో యూ విల్ గెట్ ఎక్కడ లాస్ అవుతున్నాం, దాన్ని ఎలా మనం ప్రాఫిట్లోకి ఎలా రావాలి, ఇవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి ఇవన్నీ తీసుకుంటే. కరెక్ట్ సార్. సో క్యాపిటల్ ప్రొటెక్షన్ గైడెన్స్ ఇస్తున్నారు, ఫండ్ మేనేజ్మెంట్ చేస్తున్నారు, అడ్వైజరీ సర్వీసెస్ ఇస్తున్నారు, మంచి క్లాసెస్ చెప్తున్నారు. సో అన్ని పవర్ ప్యాక్డ్ అయి ఉన్నాయి గానుగుపాటి ట్రేడింగ్ అకాడమీలో. సో మరి మాకు అడ్రస్ కావాలి ఇప్పుడు. నైస్ అండి. మమ్మల్ని కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్స్ 9000838555, అలాగే 8008968277. మా అడ్రస్ వచ్చి నిజాంపేట, కాల్షియం హాస్పిటల్ ఆపోజిట్, ఫ్లాట్ నెంబర్ 51, ఏఎస్ రాజు నగర్. సో నిజాంపేట జేఎన్టీయూ మెట్రో స్టాప్ దగ్గర దిగిన వాకబుల్ డిస్టెన్సే. మాకు ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి, ఇక్కడ స్క్రోల్ అవుతుంటుంది నెంబర్స్, కాంటాక్ట్ అవ్వండి. సో మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మీకు మంచి గైడెన్స్ అయితే మేము ఇవ్వగలం. సార్ బ్యాచెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? రేపు మండే నుంచి బ్యాచెస్ స్టార్ట్ అవుతాయండి. న్యూ బ్యాచెస్ రేపు మండే నుంచి స్టార్ట్ అవుతాయి. అలాగే ఏప్రిల్, మే వీటిల్లో ఏంటంటే సెలవులు చాలా మందికి. సో మా ఆఫీస్కి వచ్చి మార్నింగ్ టు ఈవినింగ్ కూడా మీరు
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుంటానన్న వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం లాగా తీసుకోండి. సో మీకు పర్ఫెక్ట్గా చెప్పగలను, ఎందుకంటే సార్ ఇప్పుడు ఇలాంటి మీరు చెప్తుంటే నాకు ఇంకొక డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు బీటెక్ కంప్లీట్ చేసుకొని జాబ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటుంటారా? వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అండి, నేర్చుకోవచ్చు. వాళ్ళు వాళ్ళు ఎటు ఉంటారు మాకు. మ్మ్. కొత్తగా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అరే మ్మ్. మనకి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడానికి నాకు ఇంకొక స్కిల్ వచ్చింది. మ్మ్. ఇప్పుడు ఒరాకిల్ మనకి ఇప్పుడు జావా ఎలా నేర్చుకుంటారు, C++, ఇది కూడా మీరు నేర్చుకోవటం ద్వారా ఏమవుతుందంటే మీకు మీ అంతటి మీరు కొంత ఎర్న్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ మీకు తెచ్చుకోవచ్చు అనమాట దీనిలో. సో చాలామంది బీటెక్ స్టూడెంట్స్, అన్ఎంప్లాయ్మెంట్స్ అందరూ వాళ్ళ ఎక్కడ అంటే ఊళ్ళల్లో అమ్మాయిలు కూడా ట్రేడింగ్ చేస్తున్నారు. ఓ గ్రేట్ చాలా సార్. చాలా వాళ్ళ ట్రేడింగ్ చాలా మందికి తెలుసు, కానీ ప్రొఫెషనల్గా చేయలేకపోతున్నారు. మ్మ్. సో ఏంటంటే కొన్ని సంవత్సరాల క్రితం 2020 బిఫోర్ స్టాక్ మార్కెట్ అంటేనే అందరికి భయం, అవును. ఎవరు ఎంకరేజ్ లాస్ చేసేవాళ్ళు కాదు. అనేది హెవీ ఉండేది. లాసెస్ అని. ఇవాళ ఏంటంటే స్టాక్ మార్కెట్లో మనీ ఉందని తెలుసు, కానీ మ్మ్. దాన్ని ఎలా తీసుకోవాలనే తెలియట్లేదు. సో Yes. ఇవాళ దానికోసం ఏంటంటే మీరు కరెక్ట్ ట్రైనింగ్ తీసుకుంటే మీరు ఆ పద్ధతి ప్రతిదానికి ఒక పద్ధతి ఉంది కాబట్టి ఆ పద్ధతి ప్రకారం చేస్తే మంచి సక్సెస్ అవుతారు, మీరు సంపాదిస్తారు. గ్రేట్ సార్, గ్రేట్. రైట్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ కాంటాక్ట్ ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేసి నన్ను కలవచ్చు మీరు. థ్యాంక్ యూ, నమస్తే. ఎస్, దట్ ఈస్ గాన్గుపాటి ట్రేడింగ్ అకాడమీ అండి. మనకి ఇప్పుడు మండే నుంచి క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. డబ్బులు సంపాదించడం అంటే ఈజీ అయితే కాదు, ఖచ్చితంగా ఒక గురువు పరిరక్షణలో సంపాదిస్తే సక్సెస్ఫుల్గా సక్సెస్ అవ్వచ్చు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి.